హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్లో భాగంగా మనం సెకండ్ పార్ట్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో ముందు టాపిక్స్ ఎలా అయితే అర్థమైనాయో అలాగే ఈ టాపిక్ కూడా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. కానీ సెషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ నేను నిన్న మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టూకీగా రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఫేజ్లో కీ రోల్ ప్లే చేసినటువంటి ఇంపార్టెంట్ ఎంపరర్ షాజహాన్ అండ్ ఈస్ గ్రేట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. తర్వాత ఔరంగజేబ్ యొక్క టైంలో ఆర్కిటెక్చర్ ఎలా బ్యాక్ స్టేజ్ తీసుకుందో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటుగా మొఘల్ పీరియడ్లోనే స్టార్ట్ అయినటువంటి అదర్ ఇంపార్టెంట్ స్టైల్స్, వన్ ఈజ్ రాజ్పుత్ స్టైల్, సెకండ్ వన్ సిక్ స్టైల్. ఈ టూ ఇంపార్టెంట్ ప్రొవిన్షియల్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్విక్గా రివైజ్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మొఘల్స్ వర్ గ్రేట్ ప్యాట్రాన్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. Under their reign, architecture regained its prominent place and regained its place of importance. ఎందుకంటే చాలా న్యూ బిల్డింగ్స్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ కాబట్టి ఒక గ్రేట్ ఆర్టిస్టిక్ ఇన్స్పిరేషన్కి దీస్ న్యూ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కారణం అవ్వడం అనేది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్గా 2 ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఫేజ్ ద పీరియడ్ బిఫోర్ అక్బర్ అండ్ సెకండ్ వన్ పీరియడ్ ఆఫ్టర్ ద గ్రేట్ రూలర్ అక్బర్. పీరియడ్ బిఫోర్ అక్బర్ ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిషన్ ఫేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తామని చెప్పుకున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ట్రాన్సిషన్ ఫేజ్? ఈ సమయంలో ఏం జరగడం అనేది జరిగింది? ఢిల్లీ సల్తనేట్ యొక్క స్టైల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నుంచి మొఘల్ స్టైల్కి మెల్లమెల్లగా ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ రావడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ అక్బర్ దిస్ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని లేదా గోల్డెన్ పీరియడ్ ఫర్ మొఘల్ ఆర్కిటెక్చర్గా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ అక్బర్ రూల్ చేసినటువంటి ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు? ద ఫస్ట్ పర్సన్ ఈజ్ బాబర్. బాబర్ ఓన్లీ 4 years మాత్రమే రూల్ చేయడం వల్ల హీ కుడెంట్ ఇన్స్పైర్ ఎనీ న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దాని గురించి మనం చెప్పుకున్నాం. బట్ కానీ కొన్ని ప్రాంతాల్లో పానిపట్ అండ్ రోహిల్ఖండ్ ప్రాంతాల్లో కొన్ని మసీదులు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన రైట్ ఆఫ్టర్ అటైనింగ్ ఇన్ టు ద థ్రోన్ 1526లోనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బాబర్ వాజ్ ఫాలోడ్ బై హుమయూన్. హుమయూన్ టైం అంతా షేర్షా సూరి లేదా షేర్ ఖాన్ లేదా ఫరీద్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ సూర్ డినాసిటీ ఆయనతో కాన్ఫ్లిక్ట్తోకే సరిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయనతో యుద్ధాలకే సరిపోవడం అనేది జరిగింది. సో ఈవెన్ హీ కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ హీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ సిటీ నేమ్డ్ దినాపన. సో ఫౌండేషన్ వేసాడు కానీ కంప్లీట్ చేయగలిగాడా అంటే కంప్లీట్ చేయలేదు. బట్ పెర్షియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ పెర్షియన్ కన్స్ట్రక్షన్ స్టైల్ ఈ సమయంలో ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ కనౌజ్లో భాగంగా హుమయూన్ ఓడిపోవడం అనేది జరిగిందో షేర్షా సూరి చేతిలో, ఆయన ఇరానియన్ సఫావిద్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అసైలం తీసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క ఇంపాక్ట్, పర్షియా యొక్క కల్చరల్ ఇంపాక్ట్, ఇరాన్ యొక్క కల్చరల్ ఇంపాక్ట్ హుమయూన్ మీద కూడా ఉండడం వల్ల అతని అభిరుచుల్ని అవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల పెర్షియన్ స్టైల్ వచ్చిరాగానే పెర్షియన్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన ఇండియాలోకి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ షేర్షా సూరి. షేర్షా సూరి ఎంతో కొంత ఇండియన్ సబ్ కాంటినెంట్లో స్టెబిలిటీని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. లా అండ్ ఆర్డర్ని స్టెబిలైజ్ చేశాడు. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, జబత్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. వీటన్నిటి కారణంగా ఎప్పుడైతే పీస్ అండ్ స్టెబిలిటీ అనేటువంటిది ఎన్షూర్ చేయడం అనేది జరిగిందో ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, he finally took up the construction of various monuments as well. బట్ కానీ షేర్షా సూరి ఓన్లీ 5 years మాత్రమే రూల్ చేయడం అనేది జరిగింది, ఫ్రమ్ 1540 to 1545. సో ఈ 5 years కాలంలో ఈయన ఎక్కువ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ చేయలేకపోయారు. బట్ షేర్షా సూరి సమయంలో మాత్రమే
ఢిల్లీ సల్తనేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి మొఘల్ స్టైల్ వరకు ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ట్రాన్సిషన్ అవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఇతని యొక్క ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి కిలాయి కుహునా. ఇతను ఢిల్లీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. మాస్క్ ఆఫ్ ఓల్డ్ ఫోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. పాకిస్తాన్లో రోహతాస్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ పాట్నాలో షేర్షా సూరి మస్జిద్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ చేయడం కోసం ఈయన సడకి ఆజాం గ్రేట్ రోడ్ లేదా గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో మౌర్యన్ ఎంపైర్ ఫౌండర్ అయినటువంటి చంద్రగుప్త మౌర్య మొదటిసారి దిస్ గ్రాండ్ ట్రంక్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఈయన ఎక్స్పాండ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు షేర్షా సూరి యొక్క టామ్ సమాధి ఎక్కడ కనిపిస్తుందంటే ప్రజెంట్ డే బీహార్లోని అతని బర్త్ ప్లేస్ అయినటువంటి ససారంలో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ రిమెంబర్, లోడీస్ ఆర్ ద ఫస్ట్ ఆఫ్ఘాన్ డినాసిటీ టు రూల్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సెకండ్ ఆఫ్ఘాన్ డినాసిటీ సూర్ డినాసిటీ. సూర్ డినాసిటీ యొక్క ఇంపార్టెంట్ రూలరే షేర్షా సూరిగా మనం చెప్పొచ్చు. అండ్ నౌ after Akbar ascended the throne of Delhi in 1556, golden period of Mughal architecture or golden period of Indo-Islamic architecture స్టార్ట్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అక్బర్ సమయంలో దిస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది? ఈవెన్ అక్బర్ ఎన్షోర్డ్ స్టెబిలిటీ, ఒక సెంట్రలైజ్డ్ పవర్, సెంట్రలైజ్డ్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఒక స్ట్రాంగ్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మన్సబ్దారీ అండ్ జాగీర్దారీ సిస్టమ్. సో వాటి ద్వారా ఒక బ్యూరోక్రటిక్ సిస్టమ్ నేను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా రిఫార్మ్స్ నేను తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రమోటెడ్ టాలరెన్స్ అమాంగ్ ఈ సబ్జెక్ట్స్. అతని యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమత సహనం పాటించండి అనేటటువంటి నినాదంతో ఆయన ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. వీటన్నింటి కారణంగా ఎప్పుడైతే పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని ఇన్షూర్ చేయగలిగాడో సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ఇటుకి కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. And if you look at some important features of Akbar's constructions, Akbar's monuments that were constructed during Akbar's reign, first one ఏంటి అంటే రెడ్ శాండ్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా వాడడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ట్యూడర్ ఆర్చ్ ఏదైతే ఉందో ఈవెన్ దట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ హిజ్ రెయిన్. ట్యూడర్ ఆర్చ్ని 4 సెంటర్డ్ ఆర్చ్గా కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ అక్బర్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ వన్ ఈజ్ ఆగ్రా ఫోర్ట్. గుర్తుపెట్టుకోండి, ద సిటీ ఆఫ్ ఆగ్రా ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందంటే సికిందర్ లోడీ ఫ్రమ్ లోడీ డినాసిటీ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. బట్ ఆగ్రా ఫోర్ట్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది? అక్బర్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. బట్ ఆగ్రా ఫోర్ట్లో ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కువగా షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మోతీ మస్జిద్ కానీ, దివానీ ఆమ్ కానీ, దివానీ ఖాస్ కానీ, సో ఇవన్నీ షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది ఇన్సైడ్ ద ప్రిమైజెస్ ఆఫ్ ఆగ్రా ఫోర్ట్. అండ్ గార్డెన్స్ ఇన్సైడ్ దిస్ ఆగ్రా ఫోర్ట్ మనకి ఎక్కడ ఎలా కనిపిస్తాయి? చార్బాగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అలా కనిపించడం అనేది జరుగుతుంది. చార్బాగ్ స్టైల్ అంటే ఏంటో నేను చెప్పుకున్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. 13 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ చార్బాగ్ స్టైల్ అమ్మ. అర్థమైందా? సో సెకండ్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సిటీ నేమ్ ఫతేపురి సిక్రీ. ఫతేపూర్ సిక్రీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ డెవలప్మెంట్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫ్రోజన్ మూమెంట్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియాగా మనం చెప్తాం. ఎందుకంటే బోత్ హిందూ అండ్ పెర్షియన్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెండు మనకి క్లియర్గా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఫతేపూర్ సిక్రీలో వేరియస్ స్ట్రక్చర్స్ మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బులంద్ దర్వాజా ఏదైతే ఉందో 40 meters హై రెడ్ శాండ్ స్టోన్ స్ట్రక్చర్. అండ్ దాంతోపాటు సలీం చిస్తీ టాంబ్, పంచ్ మహల్, అండ్ దాంతోపాటు జోధాబాయిస్ ప్యాలెస్ ఆర్ మరియం ఉజ్జమానీ ప్యాలెస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్యాలెస్. అండ్ ఇబాదత్ ఖానా, అండ్ దాంతోపాటు పాత్సీ కోర్ట్, హిరాన్ మినర్, తనకెంతో ఇష్టమైనటువంటి ఎలిఫెంట్ హిరాన్ ఏదైతే ఉందో దాని జ్ఞాపకార్థంగా ఈ మినార్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ది సిటీ ఆఫ్ ఫతేపూర్ సిక్రీ. సో న్యూ క్యాపిటల్ ఆఫ్ అక్బర్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అక్బర్ తర్వాత వచ్చినటువంటి రూలర్ అక్బర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ జహాంగీర్. జహాంగీర్ ఇతను ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు, బట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉందో లైక్ పెయింటింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఆర్కిటెక్చర్ టుక్ ఏ బ్యాక్ సీట్ డ్యూరింగ్ హిజ్ రెయిన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ఇతను కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏంటి అంటే అక్బర్ స్టాంబ్. తన తండ్రి అయినటువంటి అక్బర్ సమాధిని ఆయన సికింద్రాలో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి దగ్గరగా ఉంటుంది. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మాన్యుమెంట్స్. ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఎప్పుడైనా టూర్కి, ట్రిప్కి మనకి ఆగ్రా వెళ్ళి ఓన్లీ తాజ్మహల్ చూడడమే కాకుండా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అదర్ మాన్యుమెంట్స్ని కూడా చూసే ప్రయత్నం చేయండి.
వండర్ఫుల్ మాన్యుమెంట్స్గా మనం చెప్పొచ్చు. డ్యూరింగ్ ఆ సమయంలోనే అంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మాన్యుమెంట్స్ ఇవి. ఓకేనా. అండ్ దాంతోపాటు జహాంగీర్ ఆల్సో డెవలప్డ్ ఎ నెంబర్ ఆఫ్ గార్డెన్స్ డ్యూరింగ్ హిస్ రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ షాలిమార్ బాగ్ ఇన్ కాశ్మీర్లో నేను శ్రీనగర్లో ఉన్నటువంటి షాలిమార్ బాగ్ కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. అండ్ లాహోర్లో మోతీ మస్జిద్ ఏదైతే ఉందో దాన్ని ఈయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ రిమెంబర్, మోతీ మస్జిద్ ఇన్ ఆగ్రా ఫోర్ట్, ఇన్సైడ్ ఆగ్రా ఫోర్ట్, దాన్ని షాజహాన్ ఏర్పాటు చేస్తే మోతీ మస్జిద్ ఇన్ లాహోర్ దీన్ని జహాంగీర్ కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ ఇతనికి ఎంతో ఇష్టమైనటువంటి తన వైఫ్ నూర్జహాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. మోస్ట్ ప్రామినెంట్ ఏంటి అంటే టాంబ్ ఆఫ్ హర్ ఫాదర్ నేమ్డ్ టాంబ్ ఆఫ్ ఇత్మాద్ ఉద్దౌలా. Tomb of Itmaduddaulah is an excellent example of white marble usage, in Mughal constructions. First time white marble, red sandstone replace చేసి white marble, this particular construction ద్వారా వాడబడ్డం అనేటువంటిది జరిగింది. ఫైనెస్ట్ పియాత్రుల వర్క్స్ కానీ లేకపోతే జాలీ వర్క్ కానీ ఇక్కడ మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ టాంబ్ ఆఫ్ జహాంగీర్ యొక్క సమాధి ఏదైతే ఉందో దాన్ని షాజహాన్ లాహోర్లో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది తన తండ్రి జ్ఞాపకార్థం. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. ద బేసిక్ ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకున్నాం. మొఘల్ ఆర్కిటెక్చర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 2 ఫేజ్గా డివైడ్ చేయొచ్చు మనం మాట్లాడుకున్నాం. పీరియడ్ బిఫోర్ అక్బర్, పీరియడ్ ఆఫ్టర్ అక్బర్. పీరియడ్ బిఫోర్ అక్బర్ని ట్రాన్సిషన్ ఫేజ్గా చెప్తారు. పీరియడ్ ఆఫ్టర్ అక్బర్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లేదా గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎందుకు గోల్డెన్ పీరియడ్ మొఘల్ ఆర్కిటెక్చర్లో స్టార్ట్ అయింది, వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే let us try to focus on the development of art and architecture during the period of Shah Jahan and danto paatu Aurangzeb and other provincial styles of architecture that were emerged during Mughal period. Okay na vinandamma. So now let us look at the art and architecture during Shah Jahan period. Under the reign of Shah Jahan, Mughal architecture reached its climax, peak and zenith stage ki చేరుకోవడం అనేటువంటి జరిగింది. And further there were no developments in the Mughal style of architecture. సో కంప్లీట్గా ఆల్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ని షాజహాన్ ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది. సో షాజహాన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూస్తే తాజ్ మహల్ ఇన్ ఆగ్రా, రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ, జామా మసీద్ ఇన్ ఢిల్లీ, షాలిమార్ బాగ్ ఇన్ లాహోర్ అండ్ సిటీ ఆఫ్ షాజహానాబాద్, ఒక కొత్త క్యాపిటల్ సిటీని కూడా ఇన్ నిర్మించడం అనేటువంటి జరిగింది. షాజహానాబాద్ని ప్రజెంట్ డే ఓల్డ్ ఢిల్లీగా కూడా పిలుస్తారన్నమాట. అండ్ ఇలాంటి లార్జ్ స్కేల్ కన్స్ట్రక్షన్స్తో పాటు వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ పీకాక్ థ్రోన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్ వర్క్ డ్యూరింగ్ దట్ పర్టిక్యులర్ పీరియడ్. మొఘల్ సమయంలో ఆర్కిటెక్చర్ మాత్రమే డెవలప్ అవడం కాకుండా మెటలర్జీ అండ్ మెటలర్జికల్ సైన్స్ అంత అడ్వాన్స్డ్గా ఉండేది అని చెప్పడానికి అని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపులే దిస్ పీకాక్ థ్రోన్గా మనం చెప్పొచ్చు. సో ఈ పీకాక్ థ్రోన్లో పొదగబడినటువంటి ఒక ఇంపార్టెంట్ డైమండ్ అంటే కోహినూర్ డైమండ్ అమ్మ. ఐ విల్ టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ కోహినూర్ డైమండ్ ఇన్ ఎ సెపరేట్ సెషన్. ఓకే. అండ్ దిస్ పీకాక్ థ్రోన్ ఏదైతే ఉందో దాన్ని 1739లో పెర్షియన్ ఇన్వేడర్ నేమ్ నాదిర్ షా ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద అటాక్ చేసి ఈ పీకాక్ థ్రోన్ని ఇరాన్కి పట్టుకెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ యాక్చువల్లీ ద లాస్ట్ హిస్టారికల్ రికార్డ్స్ దట్ టాక్ అబౌట్ దిస్ పీకాక్ throne. Okay, so many foreign travelers who visited India during the period of Shah Jahan like Tavernier గానీ, బెర్నియర్ కానీ, లేకపోతే నికోలాయ్ మనుక్కి కానీ, పీటర్ మండి కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఈ పీకాక్ థ్రోన్ ఏదైతే ఉంటుందో దాని గురించి చాలా విషయాలు మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకే. సో ఇవన్నీ మనం హిస్టరీలో మాట్లాడతాం. హిస్టరీలో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మిడివల్ హిస్టరీలో డిస్కస్ చేస్తాం. సో డోంట్ వరీ అట్ ఆల్, నేను హిస్టరీ క్లాసెస్లో ఇవన్నీ చెప్తాను. So first important architectural wonder and architectural monument that was commissioned by Shah Jahan, the great patron of art and architecture, Taj Mahal. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. Taj Mahal is the finest specimen of Mughal architecture and it is exhibiting the full range of grandeur and opulence. మొఘల్ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్లోకెల్లా అతి సుందరమైనటువంటిది, అతి గొప్పదైనటువంటిది తాజ్ మహల్. తాజ్ మహల్ ఎవరైనా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మొఘలు ఎంత వైభవోపేతమైనటువంటి జీవితం అనిపించేవాళ్ళు, ఎంత గ్రేట్ వెల్త్ అనేటటువంటిది మొఘల్ టైమ్స్లో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉండేది అనే విషయం, రైట్. అండ్ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ అంజుమాన్ బాను బేగం ఆర్ ముంతాజ్ మహల్. తనకెంతో ఇష్టమైనటువంటి తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా తాజ్ మహల్ను ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా నది ఒడ్డున షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందమ్మ. It had all the features of Mughal architecture, including the use of calligraphy, an important element of Indo-Islamic architecture. సో ఇస్లామిక్ వెర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో అందంగా తాజ్ మహల్ యొక్క వాల్స్ మీద, గోడల మీద లిఖించడం అనేది జరిగింది.
అండ్ పియాత్రాదురా వర్క్స్, ఇన్లే వర్క్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఇజంట్ ఇట్? గోడ మీద పేర్చినటువంటి దిస్ మార్బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చిన్న హోల్ చేసి దానిలోకి దిస్ కలర్ఫుల్ స్టోన్స్ అండ్ జమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్సర్ట్ చేసి ఎంతో అందమైనటువంటి డిజైన్స్ అనేటువంటి తయారు చేస్తారు. అండ్ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్, మీరు తాజ్మహల్ని చూస్తే తాజ్మహల్ ఉన్నటువంటి ప్లేస్ కంటే చాలా దగ్గరగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ దట్ హ్యాడ్ బిన్ వైడ్లీ యూజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. చార్బాగ్ స్టైల్ గురించి మనం మాట్లాడాం, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, మధ్యలో వాక్ వేస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద ప్రెమైజెస్ ఆఫ్ డెకరేషన్. నేను 13 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో వీటన్నిటి గురించి మెన్షన్ చేశానమ్మా. వీటన్నిటి బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్ ఎందుకు వాడడం అనేటువంటిది జరిగింది? ఫస్ట్ వన్ ఈజ్ రిలీజియస్ పర్పస్, సెకండ్ వన్ టు కూల్ ద ప్రెమైజెస్, థర్డ్ వన్ వచ్చేసి డెకరేటివ్ పర్పస్. డెకరేటివ్ పర్పసెస్ కోసం ఫౌంటైన్స్ వీటిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇన్ ద ప్రెమైజెస్ ఆఫ్ ఏ స్ట్రక్చర్. అండ్ తాజ్మహల్లో కనిపించేటటువంటి జాలీ వర్క్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను జాలీ వర్క్ ఎందుకు తీసుకురావడం అనేది జరిగిందంటే ఇస్లాంలో లైట్కి చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. అండ్ మార్బుల్ మీద చెక్కినటువంటి కార్వింగ్స్ ఏవైతే ఉంటాయో దేవర్ విత్ లో రిలీఫ్. రిలీఫ్ అంటే ఏంటంటే ప్రొజెక్షన్స్ అనేటటువంటి తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్ అనుకోండి, ఈ వాల్ నుంచి ఇక్కడ శిల్పం చెక్కారనుకోండి, ఇలా ఎక్కువ ఇలా శిల్పాలు చెక్కారనుకోండి, దిస్ ఈజ్ హై రిలీఫ్ అని చెప్తారనమాట. అలా కాకుండా జస్ట్ వాల్కి ఇంత మాత్రమే దీంతో డిస్టెన్స్తో చెక్కారనుకోండి ఇలా 3D షేప్లో, దాన్ని లో రిలీఫ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ప్రొజెక్షన్ ఎక్కువగా ఉంటే హై రిలీఫ్ అంటారు, ప్రొజెక్షన్ ఫ్రమ్ ద అవుటర్ వాల్ ఏదైతే ఉందో తక్కువగా ఉంటే లో రిలీఫ్ అని చెప్తారు. అండ్ యాజ్ ఫార్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ తాజ్మహల్ ఈజ్ కన్సర్న్, తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఇతన్ని ఉస్తాద్ ఈసా అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఫిలిమ్స్కి ఇంపార్టెంట్, అందుకే దీన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఔరంగజేబ్ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం, వినండి. సో నౌ లెట్ us look at the development of art and architecture during the period of ఔరంగజేబ్. ఔరంగజేబ్ యొక్క కాలంలో మొఘల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది డిక్లైన్ అయిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఔరంగజేబ్ వాజ్ ఏ ప్యూరిటానికల్ ఆర్ ఫండమెంటలిస్ట్. రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిని బలంగా ఫాలో అవ్వడం అనేది జరిగింది. అండ్ ఎనీథింగ్ దట్ గివ్స్ ప్లెజర్ ఈజ్ హార్మ్ఫుల్ అని నమ్మినటువంటి వ్యక్తి ఔరంగజేబ్. అండ్ ఇట్ డిడెంట్ టేక్ ఎనీ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని అసలు డెవలప్ చేయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ అనేటటువంటిది చూపించలేదు. హవెవర్ ఔరంగజేబ్ కమిషన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బీబీకా మకాబ్రా ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ బేగం రబియా ఉద్దౌరానీ. సో ఆయన యొక్క భార్య ఎవరైతే ఉన్నారో తన జ్ఞాపకార్థం ఈయన మినీ తాజ్మహల్ నేమ్తో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, బీబీకా మకాబ్రా. అండ్ ఈ కమిషన్ దిస్ పర్టికులర్ మాన్యుమెంట్ ఇన్ ద డెక్కన్ రీజియన్. ఔరంగాబాద్లో ఈయన దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఔరంగాబాద్ ఇన్ ప్రెజెంట్ డే మహారాష్ట్ర. అండ్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పూర్ ఇమిటేషన్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ యొక్క చాలా పూర్ ఇమిటేషన్ కింద దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి తాజ్మహల్ ఎలా ఉంటుంది అండ్ దిస్ పర్టికులర్ బీబీకా ముకాబ్రా ఎలా ఉందో. రైట్, నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at other important styles that were emerged during Mughal period. మొఘల్ కాలంలో ప్రాంతీయంగా ఎమర్జ్ అయినటువంటి 2 ఇంపార్టెంట్ స్టైల్స్. వన్ ఈజ్ రాజ్పుత్ స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. అండ్ సెకండ్ వన్ సిక్స్ స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. ద రాజ్పుత్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద పీరియడ్ వర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మొఘల్ స్టైల్. మొఘల్ స్టైల్స్తో ఇన్స్పైర్ అయ్యి చాలా కన్స్ట్రక్షన్స్ అండ్ మాన్యుమెంట్స్తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. బట్ వర్ యూనిక్ ఇన్ సైజ్, కానీ సైజ్ యూనిక్గా ఉండేది. చూడండి ఎంత పెద్దగా వాల్స్ అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అండ్ స్కోప్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్ యొక్క ఫోకస్ కూడా వేరేగా ఉండడం అనేటటువంటిది జరిగేదన్నమాట. ది జనరల్లీ అండర్టుక్ ద బిల్డింగ్స్ ఆఫ్ ఇంపోజింగ్ ప్యాలెసెస్ అండ్ ఫోర్ట్స్. చూడండి దిస్ ఈజ్ వాట్ అన్ ఇంపోజింగ్ ప్యాలెస్ అని చెప్తారనమాట. అండ్ ఫోర్ట్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ సమ్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ రాజ్పుత్ ఆర్కిటెక్చర్ మనం చూస్తే ఫస్ట్ వన్ హ్యాంగింగ్ బాల్కనీస్ లేదా జరోకాస్ అనేటటువంటివి కనిపిస్తాయి. చూడండి దీస్ ఆర్ హ్యాంగింగ్ బాల్కనీజం. ఇదొక బాల్కనీ అండ్ ఇదొక బాల్కనీ. సో ఇవి జరోకాస్ ఏవైతే ఉంటాయో మనకు దర్శనమిస్తాయి. అండ్ విచ్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆల్ షేప్స్ అండ్ సైజెస్. చాలా డిఫరెంట్ షేప్స్లో వీటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇది ఒక చిన్న బాల్కనీ అండ్ ఇది పెద్ద బాల్కనీ అనమాట. ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద కార్నైజెస్ వర్ బిల్ట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆర్చ్ సచ్ దట్ ద షాడో టుక్ ద షేప్ ఆఫ్ ఏ బో. సో దీస్ కార్నైజెస్ ఏవైతే ఉంటాయి ఇవి చూడండి, దీస్ పైకప్పు ఏదైతే ఉందో ఇది ఇక్కడ చూడండి ఈ ఆర్చ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు. దానివల్ల ఆ కార్నైజెస్ యొక్క షాడో ఏదైతే ఉందో అది ఎలా పడుతుందో చూడండి, ఒక బాణం లాగా పడ్డం అనేటటువంటిది, ధనస్సు లాగా పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఇజంట్ ఇట్? సో ఈ రకమైనటువంటి స్టైల్ ఫాలో అవ్వడం అనేది జరిగిందాం. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తుంది హవా మహల్,
జైపూర్లో ఉండడం అనేది జరిగింది. హ్యాంగింగ్ బాల్కనీస్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. సో నైట్ టైం ఎంత అద్భుతంగా దర్శనమిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ పిక్చర్స్ చూడండి ఎంత అందంగా ఆ టైంలో కన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి జరిగేవి. రైట్, దీస్ ఆర్ హ్యాంగింగ్ బాల్కనీస్. డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉండేవి. అండ్ కార్నైజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ద ఆర్చెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే వాటి యొక్క షాడో ఒక ధనస్సులాగా వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. So now let us look at the sixth style. This style of architecture was developed in the region of modern day Punjab. Punjab region లో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ దిస్ వన్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మొఘల్ స్టైల్ అండ్ రాజ్పుత్ స్టైల్. టూ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద కనిపించడం అనేది జరుగుతుంది. సిక్స్ స్కూల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం గమనిస్తే మల్టిపుల్ ఛాత్రీస్ ఏవైతే ఉంటాయో, కియాస్క్స్ ఏవైతే ఉంటాయో కనిపిస్తాయి. సో ఇదిగోండి మనకి అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ పైన చూస్తే ఇలాంటి ఛాత్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. యూజ్ ఆఫ్ షాలో కర్నైజెస్ అండ్ ఆనియన్ డోమ్. కర్నైజెస్ అనేటటువంటివి చాలా సింప్లిస్టిక్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. షాలో మీన్స్ సింప్లిస్టిక్, వెరీ సింపుల్గా ఉంటాయి, అంత ఫోకస్ ఏం పెట్టలేదు. ఆనియన్ డోమ్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. అంటే ఇలా ఉండేటటువంటి డోమ్స్ మీకు ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ తెలుస్తుందేమో చూడండి. దిస్ ఇస్ వాట్ ఆనియన్ డోమ్. ఓకే, ఇలాంటి డోమ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సింపుల్ డోమ్ ఉండదు, ఇలా డిజైన్ లాగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే ఆనియన్ డోమ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ చూడండి. సో చూడండి, విండోస్ అండ్ డోర్స్ పైన ఉన్నటువంటి కర్నైజెస్ ఏవైతే ఉంటాయో అవి అంతా డెకరేటివ్గా ఉండేవి కాదు, చాలా సింపుల్గా వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ద బిల్డింగ్స్ హ్యాడ్ ఫ్లూటెడ్ డోమ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ వాట్ ఫ్లూటెడ్ డోమ్స్ అని చెప్తాం. విచ్ వర్ జనరల్లీ కవర్డ్ విత్ బ్రాస్ అండ్ కాపర్ గిల్డ్స్. దానిపైన బ్రాస్ అండ్ కాపర్ గిల్డ్స్ ఏవైతే ఉంటాయో ఇదిగోండి ఇలా డెకరేట్ చేయడం అనేది జరిగింది ఫర్ డెకరేషన్ అండ్ సపోర్ట్ యాజ్ వెల్. ద ఆర్చెస్ వర్ డెకరేటెడ్ బై ద యూజ్ ఆఫ్ న్యూమరస్ ఫోలియేషన్స్. కింద ఉన్నటువంటి పిక్చర్ చూడండి. ఫోలియేషన్ అంటే ఏంటంటే లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ప్లేస్ చేయడం, వాటితో డెకరేట్ చేయడం. ఇక్కడ చాలా పువ్వులు కానీ లీవ్స్ కానీ ఇలాంటి వెజిటల్ ఆర్నమెంటేషన్ అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపులరీ మాన్యుమెంట్ రిలేటెడ్ టు సిక్స్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ శ్రీ హర్మందిర్ సాహెబ్ ఆర్ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ 16th to 17th century. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా సిక్స్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు క్లియర్గా విజువలైజ్ చేయడానికి పక్కన పిక్చర్స్ కూడా నేను అందుకే యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. మొఘల్ ఆర్కిటెక్చర్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం మోడర్న్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. సో దట్ దిస్ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. సో మీకు విజువల్ ఆర్ట్ కంప్లీట్ అయిపోతే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా ఈజీ ఏమో, ఒక్కొక్కటి ఒక్కో సెషన్లో అయిపోతూ ఉంటాయి. విజువల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే విజువల్ ఆర్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి మనకి అపీర్ అవుతూ ఉన్నాయన్నమాట. అందుకే ఇంత డీటెయిల్డ్గా ఇన్ని సెషన్స్ తీసుకొని నేను చెప్తున్నాను. ఓకేనా, మన సెషన్స్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.